నారాయణపూర్ ఎన్కౌంటర్ మావోయిస్టు మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హక్కుల సంఘాల నాయకులు పేర్కొన్నారు. హైకోర్టు ఆర్డర్ పాటించని కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాల చర్యను ఖండిస్తూ బుధవారం పెద్దపల్లిలో నిరసన తెలిపారు. మావోయిస్టులతో శాంతి చర్చలు చేపట్టాలి పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. నారాయణపూర్ బూటకపు ఎన్కౌంటర్లో మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడంపై నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహం వద్ద పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రజా సంఘాల నాయకులు హాజరై మాట్లాడుతూ ఈ నెల 21 నాడు నారాయణపూర్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాల అప్పగింతలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి పోలీస్ వర్గాలు కుటుంబ సభ్యులకు మావోయిస్టు మృతదేహాలను ఇవ్వకుండా 4 రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తూ చివరకు పోలీసులే దహన సంస్కారాలు నిర్వహించడం చట్టవిరుద్ధమని అన్నారు. ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 21 ప్రకారం మృతదేహాలకు కూడా మానవ హక్కులు ఉంటాయని, వాటిని పాటించకుండా కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించకుండా వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు సహచరుల మృతిపై అనుమానాలు వ్యక్తపరుస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. డిమాండ్స్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఇతర సహచర సభ్యుల బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలి. ఆపరేషన్ ఖగార్ను నిలిపివేయాలి. మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదాన కుమారస్వామి, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొంకూరి లక్ష్మణ్, బొడ్డుపల్లి రవి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుమ్మడి కొమరయ్య, పులిపాక రవీందర్, విప్లవ రచయితల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్, కేవీపీఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కల్లేపల్లి అశోక్, మోదొంపుల శ్రావణ్, ఉద్యమకారులు, టీజేఏసీ రాష్ట్ర నాయకులు ఆంజనేయ శర్మ, సుచరిత, పర్వతాలు, సత్యనారాయణ, గాన్ల మల్లేశం, సుధాకర్, జగన్, సంతోషిని, బండి శంకర్ తదితరులు పాల్గొన్నారు. క్యాంపులను, ఆదివాసీ ప్రాంతాల్లో 5వ షెడ్యూల్ను, ఆదివాసీ ప్రాంతాల్లో పెసా చట్టాన్ని, ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామ సభ తీర్మానాలను, ఆదివాసీ ప్రాంతాల్లో 170 చట్టాలను, ఆదివాసీ జీవించే హక్కుకై, ఆదివాసుల జీవించే హక్కుకై మావోయిస్టు పార్టీపై విధించిన కాల్పుల విరమణను కాల్పుల విరమణను కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణను కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు 22వ తారీఖు నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నిరసనను తెలియజేయడం జరుగుతుంది. మరి ఈనాడు గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఖగార్ ఆపరేషన్లో భాగంగా మరి బూటకపు ఎన్కౌంటర్లు చేసి ప్రభుత్వం మరి ఎవరైతే ఆ బూటకపు ఎన్కౌంటర్లో చనిపోయారో మరి వారి యొక్క శవాలను బంధువులకు ఇయ్యకుండా వారే దహన సంస్కారాలు చేసి వారి యొక్క సహజ భావాన్ని వారు తెలియజేయడం జరిగింది. మరి ఏదైనా కానీ ఇన్ని రోజులుగా ఎప్పుడైతే డిసెంబర్ 24 నుంచి ఇప్పటి వరకు ఖగార్ ఆపరేషన్ మొదలుపెట్టిందో ఇప్పటి వరకు వారి యొక్క ఎన్కౌంటర్లలో 500 ఈ రోజు వరకు చూసుకుంటే 550 మంది ఆదివాసులు, మావోయిస్టులు చనిపోయినారు. ఇది ప్రభుత్వం యొక్క గమన నీతి అని మేము పౌర హక్కుల సంఘం మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మావోయిస్టులు చనిపోయిన వెంటనే మరి రాజ్యాంగం ప్రకారము ప్రజాస్వామ్యబద్ధంగా వారి యొక్క శవాలను బంధువులకు ఇవ్వబడింది. వారు ఇవ్వలేదు. ఏ సంస్కారాల కల్లా అంతిమ సంస్కారం అనేది చాలా గొప్పది.
చనిపోయిన తర్వాత వారి బంధువులకు ఇవ్వవలసి ఉన్నది, కానీ ఇవ్వలేదు. వారి బంధువులు కనీసం కడసారి చూపు కూడా నోసుకోక తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, బంధువర్గానికి కూడా ఇవ్వకుండా వారే దహన సంస్కారాన్ని చేయడం జరిగింది. ఇది పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.